ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీకృష్ణ భగవానునికి, వేద వ్యాస మహర్షికి శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సూతమునీంద్రుడు శౌనకాది మునీశ్వరులకు ఒక్కొక్క పర్వములో ఏమి ఉన్నదో సంక్షిప్తంగా తెలియచేస్తున్నారు. సౌప్తిక పర్వం తర్వాత స్త్రీ పర్వం. సౌప్తిక పర్వం ఉత్తమ తేజస్సుతో నిండిందైతే తరువాతి స్త్రీ పర్వం పరమశోకంతో నిండిపోయి ఉంటుంది. పుత్రశోకంతో పరితపించేటువంటి ధృతరాష్ట్ర మహారాజు భీముణ్ణి చంపాలి అనుకుంటాడు. కృష్ణుడు ఇనుప భీముణ్ణి ధృతరాష్ట్రుని ముందు ఉంచి దాన్ని ధృతరాష్ట్రుడు పిండి పిండిగా చేయడం దీంట్లోనే ఉంటుంది. శోకించేటువంటి ఈ ధృతరాష్ట్రునికి ఈ సమయమున మోక్షధర్మంతో విదురుడు ఆయనని ఓదారుస్తాడు. అంతఃపుర కాంతలతో ధృతరాష్ట్రుడు చనిపోయినటువంటి కొడుకులకై విలపిస్తాడు. అతి కరుణంగా వీరపత్నులు విలపిస్తారు. గాంధారి ధృతరాష్ట్రుల యొక్క క్రోధావేశం, ఆ శోకం, అక్కడనే చనిపోయినటువంటి కౌరవ వీరులు, కొడుకులు, తండ్రులు రణభూమిలో చూడడం, పుత్రులు పౌత్రులు చనిపోవడం, దుఃఖించే గాంధారికి శ్రీకృష్ణుడు క్రోధంతో ఉపశమనం చేయటం, చనిపోయినటువంటి వారి శరీరాలకు శాస్త్రోక్తంగా ధృతరాష్ట్రుడు దహన సంస్కారాలు చేయటం, చనిపోయినటువంటి వారికి ఉదక ప్రదానాలు చేయటం. అప్పుడు కుంతి తనకు రహస్యంగా పుట్టినటువంటి కర్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. ఇప్పటికే ఆమె చెప్పింది నోరు తెరిచి. ఇది 11వదైనటువంటి శోక వైక్లవానికి నిలయమైనటువంటిది ఈ స్త్రీ పర్వం. ఇది 27 అధ్యాయాలతో 775 శ్లోకాలతో ప్రకాశిస్తుంది వ్యాస భారతం. ఇక 12వ పర్వం శాంతి పర్వం. ఇది బుద్ధిని పెంచుతుంది. దీనిలోని ధర్మరాజు తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, మేనమామలు తనను చంపుకున్నాను, అనవసరంగా వీళ్ళందరినీ నేను చంపుకున్నాను అని ఆవేదన చెందుతాడు ధర్మరాజు. శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముని దగ్గరకు వెళ్ళి ఎన్నో ధర్మశాస్త్రాలను ఈ పర్వంలోనే వింటాడు. దీనిలో మొదటిది రాజధర్మాలు. ఇవన్నీ రాజులకు జ్ఞానం కావాలి, తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఉంటుంది. తరువాతిది ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు. 3 రకాలుగా ఉంటాయి ధర్మాలు. భీష్ముడు ధర్మరాజు చెబుతాడనమాట అంపశయ్య మీదనే. ఇక్కడ చాలా గొప్పగా ఉంటాయి రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు. ఇవి చాలా విచిత్రంగా, చాలా విస్తారంగా కూడా భీష్ముడు తెలియచేస్తాడు. ఇది గనక మనం నేర్చుకున్నట్టయితే మానవుని యొక్క సర్వజ్ఞానతత్వం, సర్వజ్ఞత్వం, మానవుడు ఎంతటి గొప్పవాడో, మానవుడు ఎంతటి మహనీయుడుగా రూపొందగలడో, మానవుడిలో దాగి ఉన్నటువంటి అమితమైనటువంటి శక్తి ఎలాంటిదో ఈ భీష్ముడు తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి ధర్మాల వల్ల మనకు గోచరమవుతాయి. ఇలా 12వ పర్వం ప్రాజ్ఞులకు చాలా ఇష్టమైనటువంటిది. 339 అధ్యాయాలతో 14,732 శ్లోకాలతో ప్రకాశిస్తుంది. తరువాతిది పరమ పావనమైనటువంటిది అనుశాసనిక పర్వం. గంగాపుత్రుడైనటువంటి భీష్ముని వల్ల కురురాజైనటువంటి ధర్మరాజు ఇందులోనే చాలా వేద ధర్మాలు విని స్వస్థతుడవుతాడు.
ధర్మాలు చెప్పాంగా ఇందాక. ఇప్పుడు రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, వేదధర్మాలు అవన్నీ వింటాడు ధర్మరాజు. ఇక్కడే సర్వధర్మ వ్యవహారాలు గోచరమవుతాయి. ఇక్కడనే నానా విధములైనటువంటి దానాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఇందులోనే పాత్ర విశేషాలు తెలుస్తాయి. దానాలు, వాటి వైశిష్ట్యం, ఆచార విధులు, సత్యము యొక్క వైశిష్ట్యం, గోదాన విశేషాలు, బ్రాహ్మణుల యొక్క విశేషాలు, దేశకాల సమ్మితమైనటువంటి ధర్మ రహస్యాలు, ఇవి బహువృత్తాంతాలతో నిండి ఉన్నటువంటిది అనుశాసనిక పర్వం. ఇందులో భీష్ముని యొక్క స్వగ్రప్రాప్తి కూడా చెప్పబడి ఉంటుంది. 13వ పర్వంగా, ధర్మ నిశ్చయమైనటువంటి పర్వంగా దీనిని చెబుతారు. ఇందులో 146 అధ్యాయాలు, 8000 శ్లోకాలతో ప్రకాశిస్తుంది. ఇక తరువాతిది అశ్వమేధిక పర్వం. అశ్వమేధిక పర్వంలో సంవర్త మరుత్తరాట్టుల యొక్క చరిత్ర ఉంటుంది. దీనిలో ధర్మరాజు అశ్వమేధానికి సువర్ణరాసులు కొనడం, అలాగే అనేకమైనటువంటి స్వర్ణరాసులు దొరకడం ధర్మరాజుకి, పరీక్షిత్తు యొక్క జననం కూడా దీనిలోనే చెప్పబడి ఉంటుంది. అశ్వత్థామ అస్త్రాగ్నితో మాడిపోకుండా పరీక్షిత్తును శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడు ఉత్తర గర్భాన్ని, ఈ విశేషములు ఉంటాయి దీనిలో. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదలటం, అర్జునుడు వెంట వెళ్ళటం, అక్కడ రాజులతో అర్జునుడు యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడైనటువంటి బభ్రువాహనునితో యుద్ధం, నకులాఖ్యానం, ఇలా అశ్వమేధ పర్వం మహాద్భుతంగా ఉంటాయి. అలా 103 అధ్యాయాలతో 3320 శ్లోకాలతో ప్రకాశిస్తుంది ఈ అశ్వమేధిక పర్వం. తరువాతిది 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ఇందులో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి గాంధారితో విదురునితో ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కుంతి కూడా గురు శుశ్రూష మీద ఆసక్తితో పుత్రుణ్ణి, రాజ్యాన్ని విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. ఇందులోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. వ్యాస మహర్షి చనిపోయినటువంటి రాజులను, పుత్రపౌత్రులను తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడికి చూపిస్తాడు. ధృతరాష్ట్రుడు గాంధారికి పరమస్థితిని పొందడం, విదురుడు ధర్ముడు ఆశ్రయించి సుగతికి వెళ్ళటం, సంజయుడు కూడా వెళ్ళిపోవటం, ధర్మరాజు నారదుని చూడటం, ఇవన్నీ ఇందులో మనకు కనపడతాయి. అనేకమైనటువంటి విశేషములు దీనిలో, ప్రతిదీ విశేషమే. నారదుని వల్ల వృష్టి వంశస్థుల యొక్క కలహం వినటం, ఇదంతా అద్భుతమైనటువంటిది ఆశ్రమవాసం. ఇది 42 అధ్యాయాలతో 1506 శ్లోకములతో ప్రకాశిస్తుంది. ఇక తరువాది దారుణమైనటువంటిది మౌసల పర్వం. ఇందులోనే బ్రాహ్మణ శాపం, బ్రాహ్మణ శాపంతో యదువృష్టి వంశస్థులందరూ ఒకరినొకరు కలహించుకొని చనిపోవడం, దైవ ప్రేరణతో మధుబాన స్థలిలో జమ్ము అంటే రెల్లు గడ్డి, అది వజ్రాయుధంగా మారతాయి, ఒకరినొకరు పొడుచుకొని చస్తారు. ఈ పర్వంలోనే బలరామకృష్ణులిద్దరూ కాలప్రాప్తమైనటువంటి నివాసాన్ని తప్పించుకోలేకపోతారు. కాలం అనంతమైనది. వారి యొక్క దివ్యమైనటువంటి అవతారాన్ని ముగించేటువంటి ఘట్టాలు దీంట్లోనే. కృష్ణుడు లేచి ద్వారకకు వెళ్ళి అర్జునుడు ఎంతో దుఃఖి పొందాడు. పానశాల వద్ద యదువీరులందరూ కలిసి కష్టాన్ని చూచి వసుదేవుడికి అర్జునుడు అగ్ని సంస్కారాలు చేస్తాడు అక్కడ మరణిస్తే. అలాగే కృష్ణ బలరాములు శరీరాలకు వృష్టి వంశస్థుల యొక్క శరీరాల ప్రాధాన్యాన్ని బట్టి సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. అర్జునుడు ద్వారకలోని వృద్ధులందరినీ బారును తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటే గాంధీవం పనిచేయదు. ఇంతవరకు అర్జునుడు చాలా గొప్పవాడు, ఇక్కడి నుంచి చూడండి పనిచేయకపోవడం చూశాడు. దివ్యాస్త్రాలన్నీ పనిచేయకపోవడం ఏమిటి? వృష్టి వంశస్థుల యొక్క భార్యల యొక్క వినాశం, శక్తులన్నీ పోతాయి. ఇవన్నీ చూచి అర్జునుడికి నిర్వేదం కలిగితే వ్యాసుని సందర్శిస్తాడు. ధర్మరాజు చేరి సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. ఇది పరమ పావనమైనటువంటి 16వ మౌసల పర్వం. దీనిలో 8 పరమ పావనమైనటువంటి
అధ్యాయాలు 330 శ్లోకాలతో ఉంటుంది. కొంచెం చిన్నది. ఇక తరువాతిది 17వది మహాప్రస్థానిక పర్వం. ఈ పర్వంలోనే ద్రౌపదితో సహా పాండవులంతా రాజ్యాన్ని వీడి మహాప్రస్థానం చేరతారు. త్రోవలో అగ్నిహోత్రుణ్ణి చూస్తాడు. అగ్ని మాటలతో అర్జునుడు గాంధీవాన్ని పూజించి అగ్నిహోత్రుడికి ఇచ్చివేస్తాడు. తమ్ముళ్ళందరూ ద్రౌపదితో సహా పడిపోతారు. వారందరినీ విడిచిపెట్టి ధర్మరాజు వారిని చూడకుండా వెళ్ళిపోవటం ఈ పర్వంలోనే ఉంటుంది. ఈ పర్వం మహాప్రస్థానిక పర్వంలో 3 అధ్యాయాలు 320 శ్లోకాలతో ఉంటుంది. ఇక తరువాతిది 18వది చివరిది స్వర్గారోహణ పర్వం. ఈ దివ్య వృత్తాంతాలలో అలౌకికమైనటువంటిది. స్వర్గము నుండి వచ్చినటువంటి ఒక రథం ధర్మరాజు కుక్క మీది కరుణతో ఎక్కను అని అనడం. నువ్వు ఎక్కవయ్యా అంటే కుక్కనెక్కమంటాడు. ఈ వివరణ అంతా తర్వాత చెప్తాను మీకు. అప్పుడు శునక రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు శునక రూపాన్ని వదిలిపెట్టి యమధర్మరాజుగా మారతాడు. యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. అతనితో స్వర్గాలు చేరతాడు. అక్కడ నరకయాతనలోనే ఉన్న దేవదూత వల్ల చూడటం. తమ్ముళ్ళందరూ నరకంలో ఉంటారు. కరుణస్ఫోరకమైనటువంటి విశేషం. అక్కడ అరుపులు వినపడతాయి. వారంతా యమధర్మరాజు యొక్క ఆజ్ఞ వలన యాతనను పొందుతూ ఉండటం. తరువాత ఇంద్రుడు యముడు ధర్మరాజుకు తమ్ముళ్ళ యొక్క సద్గతిని చూపించడం. ముందు ఎందుకని నరకంలో ఉన్నారు, తర్వాత స్వర్గంలో ఎందుకున్నారు, దుర్యోధనుడు స్వర్గంలో ఎందుకున్నాడు, తర్వాత నరకంలో ఎందుకు పడ్డాడు, అక్కడ ఒక ధర్మ నిర్ణయం ఉంటుంది. అవన్నీ మీకు చెబుతాను. ఇంకా స్వర్గారోహణ పర్వణం. ఇలాంటి స్వర్గారోహణ పర్వం అన్నమాట ఇదంతా. ఆకాశగంగలో మునిగి మనుష్య శరీరం వదిలి తన ధర్మంతో ధర్మరాజు ఉచితమైనటువంటి స్థానాన్ని అలంకరించేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. యమధర్మరాజు, ఇంద్రుడు, దేవతలు సంతోషించటం. ఇది 18వ అధ్యాయం దీంతో పూర్తవుతుంది. స్వర్గారోహణ పర్వంలో 5 అధ్యాయాలు 209 శ్లోకాలతో ప్రకాశించే స్వర్గారోహణ పర్వం అత్యద్భుతమై ప్రకాశిస్తుంది. ఖిల పర్వాలని హరివంశము అని అంటారు. హరివంశానికి పేరు. దీనిలో హరివంశం, విష్ణు పర్వం, భవిష్యత్ పర్వం అని 3 పర్వాలు ఉంటాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉంటాయి. యుద్ధం చేసేటువంటి కోరికతో 18 అక్షోహిణీలు వచ్చినాయి. రోజులు కూడా 18 రోజులే యుద్ధం జరిగింది. అంగాలతో కలిసి 4 వేదాలు, ఉపనిషత్తులు, ఈ పుణ్యమైనటువంటి ఈ 18 పర్వముల యొక్క మహాభారతాన్ని చదివితే ఈ భారతం గనక తెలియకపోతే అతడు విచక్షణ కోల్పోయినట్లు అర్థం. భారతాన్ని సంపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి అఖండ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అమితమైనటువంటి బుద్ధి వైభవం కలిగినటువంటి వ్యాసుడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధి కలిగినటువంటి వ్యాస భగవానుడు ఈ భారతాన్ని అర్థశాస్త్రంగా, ధర్మశాస్త్రంగా, కామశాస్త్రంగా దీనిని అనేకమైనటువంటి కోణములతో మహాభారతాన్ని రచించాడు వేదవ్యాసుల వారు. పుంస్కోకిల పాట విన్న తర్వాత కాకి కూతలు ఎవ్వరూ విననట్లు ఈ కథ విన్న తర్వాత, భారత కథను విన్న తర్వాత ఇక ఏ కథ నీకు నచ్చదు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు. భారత కథ విన్న తర్వాత ఇక ఏ కథను ఇష్టపడరు. పంచభూతముల వల్లనే లోకానికి సంవిధానం ప్రవర్తించినట్లు ఈ ఇతిహాసము నుండే కవులు తమ బుద్ధులను ప్రదర్శింపచేసుకున్నారు. పంచభూతము నుండి లోకం ఉద్భవించినట్లుగా ఈ మహాభారతం నుంచి కవులకు కవితా వస్తువులు దొరుకుతాయి. కవులు అనేక రకమైనటువంటి ఏ కవితను ఎన్ని పరవళ్ళు తొక్కి, ఎన్ని అభ్యుదయాలు, ఎన్ని భావాలు, ఎన్ని రకరకాలైనటువంటివన్నీ రచించినా ఈ భారతము యొక్క దివ్యమైనటువంటి ఆధారభూతమైనటువంటి కథలలో ఏదో ఒక కథ నిక్షిప్తము చేయబడి ఉంటుంది. 18 పురాణాల విషయాలన్నీ ఇతిహాసంలో ఉన్నాయి. ఆకాశంలోని 4 రకాల ప్రాణులు ఉంటవే. ఎవరంటే జరాయుజాలు, స్వేదజాలు, అండజాలు,
ఉద్భుజాలు అని 84 లక్షల జీవరాశులు ప్రాణులు 4 విధాలుగా విభజించారు. ఇంద్రియాలంటినీ చిత్రాలైనటువంటి మనక్రియలు ఆశ్రయించినట్లు క్రియా గుణములన్నిటికీ ఈ భారతం ఆశ్రయం. అన్ని శరీరాన్ని ఏ విధంగా ఆశ్రయించి ఉన్నవో మనస్సు కానీ ఆ క్రియలు కానీ చేతలు కానీ శరీరము నుండే ఏ విధంగా మనం చేస్తున్నామో ఆ విధంగానే ఈ భారతము నుండే అన్ని క్రియలు అన్ని గుణములు కలుగుతూ ఉన్నాయి. ఆహారం విడిచి శరీరాన్ని ధరించలేము. అలాగే భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథ భూమి మీద కనపడదు. ఈ ప్రపంచంలో యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఉన్నత స్థితిని కోరుకునేటువంటి సేవకులు ఆభిజాత్యం కలిగినటువంటి మహారాజులు కోరుకున్నట్లు ఉత్తమ కవీశ్వరులంతా ఒక సేవకుడున్నాడు. ఆ సేవకుడు ఏమనుకుంటాడు అంటే ఉత్తముడైనటువంటి రాజు దగ్గర పని చేయాలి అనుకుంటాడు. గొప్పవాడైనటువంటి రాజు దగ్గర పనిచేస్తే కీర్తి కలుగుతుంది అనుకుంటాడు సేవకుడు. ఒక నీచుని ఆశ్రయించడు. అలాగే ఉత్తమమైనటువంటి కవీశ్వరులందరూ కూడా మహాభారత కథను ఆధారంగా తీసుకుంటారు. ఈ కావ్యాన్ని మించినటువంటి కవులందరూ కూడా ఎవరైనా సరే ఇక ఈ భారతానికి లోబడే ఉంటాయి ఏ కవిత్వమైన ప్రపంచంలో. దీనితో సమానమైనటువంటి కావ్యం, దీనితో సమానమైనటువంటి కవిత్వం ఇక లేనే లేదు. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆశ్రమాల 4 గృహస్థాశ్రమం ఉత్తమమైనట్లుగా బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాస ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పదైనట్లుగా మహాభారతం అన్ని గ్రంథాలలో సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథం. సూతమునీంద్రుడు చెబుతున్నారు శౌనకాదులతో, మహర్షులారా, భారత శ్రోతలారా, నిత్య ప్రయత్న పరులైనటువంటి మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి. ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది భారతం చెబుతుంది. వినండి, అణువణువున ధర్మాలతో ఉంటుంది. అలాంటి బుద్ధి మీకు నిలుచునుగాక. పరలోకానికి వెళ్ళేవానికి ఇది ఒక్కటే బంధువు. మోక్ష ప్రాప్తికి ఈ భారతమే మహాబంధువు. కాంతా కనకాల నిపుణులు ఎంత సేవించినా ఇవి ఆప్తభావం వందవు. ఆస్తులవి, ఆప్తులు కాదు. కాంతా కనకాలు ఉన్నవే ఇవి ఆస్తులు, ఆప్తులు కాదు. వీళ్ళందరూ స్థిరము కావు. ఆదిదేవుని పాద సేవే భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా. పరమ పదవిని పొందేటువంటి వాడు భారతాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ భారతం వ్యాస మహర్షి ముఖము నుండి ప్రవహించినటువంటి అమృత లహరి. ఈ భారతం సాటి లేనటువంటిది. ఈ భారతం పుణ్యప్రదమైనటువంటిది. ఈ భారతం పవిత్రమైనటువంటిది. పాపమును హరించే శుభప్రదమైనటువంటిది. పుణ్యం కావాలి అనుకున్న వారు భారత శ్రవణం చేయాలి. ఇంద్రియ లోలుడై చరించేటువంటి విప్రుడు కూడా పగటిపూట చేసినటువంటి మహాపాపాన్ని మహాభారతం చెప్పి చదివి సాయంకాల సంధ్యావందనంతో పోగొట్టుకుంటున్నాడు. అలాగే మనోవాక్కాయ కర్మలతో రాత్రి చేసినటువంటి పాపం, మనోవాక్కాయ కర్మలతో రాత్రిపూట చేసేటువంటి పాపం మహాభారతాన్ని ఉదయం పఠించి సంధ్యావందన సమయానికి పోగొట్టుకుంటున్నాడు. బంగారు కొమ్ములు ఉన్నటువంటి 100 ఆవులను వేదం చదువుకున్నటువంటి చక్కని పండితుడికి దానం చేస్తే, బంగారు కొమ్ములు ఉన్నటువంటి 100 ఆవులని బ్రాహ్మణుడికి దానం చేస్తే ఎంత పుణ్యమో, భారత కథను నిత్యం విన్న వాళ్ళకి అంత పుణ్యం కలుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే విలువదైనటువంటిది. విలువ అంటే వేదములు భారతం 2 పక్కన పెడితే విలువలు ఉత్తమమైనటువంటి విలువలతో ఉన్నటువంటిది, అలాగే భారముతో ఉన్నటువంటిది. కనుక విలువతోనూ బరువైనటువంటి భావాలు కలిగినటువంటి కనుకనే దీనికి భారతం, భారతం కాదు మహాభారతం గొప్పది. ఈ పర్వ సంగ్రహాల గనక కనీసం ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఈ 2-4 రోజుల నుంచి పర్వ సంగ్రహాలైనా వినండి.
ఒక పర్వాన్నైనా వినండి, శుభం. మానవులకు సుఖం కలుగుతుంది, అవగాహన కలుగుతుంది. ఓహో, ఈ పర్వంలో ఇది ఉన్నది కదా, ఈ పర్వంలో ఇది ఉన్నది కదా అనేటువంటి భావన కలుగుతుంది. విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని చిన్న నావతో దాటినట్లు కనీసం ఏ పర్వములో ఏది ఉన్నదో తెలుసుకొనగలిగితే పుణ్యమైన, దివ్యమైన, మహోన్నతమైనటువంటి మనకు సుఖం కలుగుతుంది. కనుక పరమ పావనమైనటువంటి భారతాన్ని వినండి, ధరించండి. ఆది పర్వాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఉగ్రశ్రవుడు అంటే సూత మహాముని, సూతుని యొక్క కుమారుడు. సూతుడు మహానుభావుడు. చెబుతూ ఉన్నాడు శౌనకాది ఋషీశ్వరులతో, పరీక్షిత్తు కొడుకైనటువంటి జనమేజయుడు తన తమ్ములతో కలిసి కురుక్షేత్రమునందు దీర్ఘ సత్ర యాగాన్ని ఆరంభించాడు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని పేరు కలిగినటువంటి ముగ్గురు తమ్ముళ్ళు అండ ఉండగా దేవసుని సరమ యొక్క కొడుకు అంటే సారమేయం అక్కడికి వచ్చింది. ఒక చిన్న పిల్ల. జనమేజయుడు తమ్ముళ్ళు సారమేయం అంటే ఒక కుక్క వచ్చింది, అక్కడికి కుక్క పిల్ల వచ్చింది. యాగం చేస్తూ ఉన్నాడు జనమేజయ మహారాజు తమ్ముళ్లతో. కుక్కను కొట్టాడు. జనమేజయుడు యొక్క తమ్ముళ్ళు ఏం చేశారంటే కుక్కను కొట్టారు. కుక్క పిల్లను కొట్టారు. పాపం అది ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది. నన్ను కొట్టారు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ కుక్క పిల్ల. కొడుకును చూచి తల్లి అంది, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్నెవరు కొట్టారు అని అడిగింది. అప్పుడు జనమేజయుని యొక్క తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది ఆ సారమేయం. దానికి తల్లి అన్నది, నాయనా, నీవు వారి పట్ల ఏదో అపరాధం చేసుంటావు, అందుకనే వారు నిన్ను కొట్టి ఉంటారు అన్నది. అది మళ్ళీ తల్లితో అన్నది, అమ్మా, నేనేమీ తప్పు చేయలేదమ్మా, అక్కడ హవిస్సులు చూడనూ లేదు, నాకనూ లేదు, అక్కడికి వెళ్ళనూ లేదు. అది విని తల్లి, మా అబ్బాయి ఏమీ చెయ్యకుండా ఇలా ఎందుకు కొట్టాడు, పుత్ర దుఃఖంతో ఆర్తి చెందింది, ఏడ్చింది. జనమేజయ మహారాజు దీర్ఘసత్ర యాగం చేస్తూ ఉంటే యాగం చేసే చోటికి కోపంతో తన పిల్లతో సహా వచ్చింది. మహారాజా, నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు, హవిస్సులను చూడలేదు, నాకలేదు, ఎందుకు కొట్టారు అని అడిగింది. వారు ఏమీ బదులు చెప్పలేకపోయినారు. అప్పుడు వారితో, ఏ తప్పు చేయనటువంటి నా కొడుకును కొట్టారు కాబట్టి మీకు అనుకోనటువంటి భయం కలుగుతుంది అని అన్నది ఆ సరమ. దేవసుని సరమ ఇలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడైనాడు. అనుకోనటువంటి భయమా? దీర్ఘసత్రయాగం సమాప్తయినాక హస్తినాపురికి వచ్చి జనమేజయుడు తన పాపకృత్యాన్ని శంకింపచేసి పురోహితుని కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. అనవసరంగా నా తమ్ముళ్ళు కొట్టిన, నిష్కారణంగా ఒక జీవిని కొట్టిన, అది కూడా పాపమేగా, ఆ పాపం పోవడానికి ఉపాయమేది అని పురోహితుల్ని ఎంతగానో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు పురోహితుల కోసం. జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలో ఒక ఆశ్రమాన్ని చూచాడు. శృతశ్రవసుడు అని పేరు కలిగినటువంటి ముని నివసిస్తున్నాడు ఆశ్రమంలో. అతని కొడుకు పేరు సోమశ్రవసుడు. ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జనమేజయుడు ఆ శృతశ్రవసుని వద్దకు వెళ్ళి అతని కొడుకైనటువంటి సోమశ్రవసుని పురోహితుడుగా వరించాడు. మాకు పురోహితం చెయ్యండి అని ఒక కోరికతో. అంటే తను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి వాడు ఈ మహర్షి అని భావించి పిలుచుకున్నాడు. ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములను మీకు మరల రేపు చెబుతాను. ఈ కథని
సరమ కథని, అలాంటి పుణ్యమైనటువంటి మహాభారతాన్ని విని అందరూ తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.